దేవునికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన దేవుని జనాంగమా, నా హృదయపూర్వక శుభాభివందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు మీరందరూ దేవుని సన్నిధానంలోనికి రావడానికి దేవుని మహాకృప చూపించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటూ, ఇంతవరకు మనము దేవుని సన్నిధానములో ఆయనను మన నోటి ద్వారా, హృదయము ద్వారా పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతోనూ విశ్వాసముతోనూ దేవుని ఆరాధించడం జరిగింది. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుడు మనందరితోనూ సంఘముతోనూ దేవుడు మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. అయితే సంఘము అనేది మనమందరినీ సంఘము అని పిలువబడుతుంది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇది చర్చిని బిల్డింగ్ అంటారు. సంఘముగా కూడుకొని సహోదరులు సహోదరునిలు అందరూ దేవుని మందిరంలో కూడుకున్నప్పుడు, ఎక్కడైతే 2-3 కూడుకుంటారో, అలాగే సహవాసంగా కూడుకుంటారో దానిని సంఘము అని అంటారు. ఏమంటారమ్మా? సంఘము అంటారు. ఎవరిని సంఘము అంటారు? ఎవరిని సంఘము అంటారు? మనమందరము కూడుకున్నాం చూడి, మనల్నే సంఘము అంటారు. ఇక్కడ బిల్డింగ్ కట్టుబడింది కదా, దాన్ని సంఘము అని అనరు. అందుకోసమనే బైబిల్ గ్రంథములు ఎక్కడైతే 2-3 కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటాను, వారి ప్రార్థన మీరు ఆలకిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు సంఘముగా ఆయన పునరుద్ధాన దినమును తలంచుకుంటూ అందరూ ఐక్యత కలిగి సంఘముగా కూడుకోవడానికి బలమైన కారణమునుంది. ఏమి కారణము అంటే, ఆయన స్వరక్తము పెట్టి మనల్ని కొని ఆయన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆయన స్వరక్తమును పెట్టి ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఎంతోమంది ఆయన మందిరంలోనికి రాలేదంటే వారిని దేవుడిగా పిలవలేదు, వారు మారు మనసు పొందలేదు. ఈరోజు మనమందరినీ దేవుడు పిలిచాడు, వాక్యంతో పట్టుకున్నాడు. మనమందరము మారు మనసు పొంది, రక్షణ పొంది, ఆయన రక్తంలో కడగబడి ఆయన పాద సన్నిధానంలో నిలబడడానికి మనకందరికీ అర్హత దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. అయితే ఈరోజు సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, మనందరితోనూ. సంఘం అంటే మనమే, అంతేకా తల్లి? సంఘం అంటే మనందరము కలిస్తేనే సంఘము. ఉత్త బిల్డింగ్ ఉంటే సంఘము కాదు. సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. బాగా జ్ఞాపకం చేసుకోవాలి, బాగా వినాలి, గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. సంఘము మెలకువ కలిగి లేవాలి. హల్లెలూయా. సంఘము మెలకువ కలిగి లేవాలి, అలాగే క్రీస్తు దగ్గరికి రావాలి. ఈరోజు మనమందరము ఒక్కొక్కరు ఇంట్లో ఉంటారు. వారందరూ విశ్వాసాలందరూ ఏం జరుగుతుందంటే, లేస్తారు, రెడీ అవుతారు, ఎక్కడికి వస్తారు తల్లి? దేవుని దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు సంఘానికి ఒక ప్రాముఖ్యమైన మాటను దేవుడు బయలుపరచాలని అనుకుంటున్నాడు. సంఘము మెలకువ కలిగి లేచి నా దగ్గరికి రావాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. పరమగీతములు, పాత నిబంధన గ్రంథంలో పరమగీతములు 2వ అధ్యాయము 5 నెంబర్ 564వ పేజీ. 63వ పేజీ
2వ అధ్యాయము ఆ ఆ ఆ ఆ ఆ ఉమ్, ఉమ్. హల్లెలూయా. సరే, ఇక్కడ ప్రియుడు పిలుస్తూ ఉంటున్నాడు సంఘాన్ని. ఆ, ఏమని పిలుస్తూ ఉంటున్నాడంటే, యేసయ్య సంఘముతో మాట్లాడుచుంటున్నాడు. ప్రియురాలా నీవు లెమ్ము. హల్లెలూయా. ప్రియురాలా నీవు లెమ్ము, రమ్ము అని పావుర స్వరము వినబడుచూ ఉంటున్నది. ప్రియురాలా లెమ్ము అంటే దేవునికి ప్రియురాలుగా వేటిని ఎంచుకున్నాడండి? వేటిని ఎంచుకున్నాడు ప్రియురాలతో? ఎవరిని ఎంచుకున్నాడు ప్రియురాలతో? సంఘాన్ని ఎంచుకున్నాడు. దానికే దేవుడు మాట్లాడుతున్నాడు సంఘముతో, ప్రియురాలా నీవు లెమ్ము, రమ్ము అని పావుర స్వరము వినబడుచు ఉంటున్నది. పావుర స్వరము వినబడుచుంటున్నది సంఘముతో దేవుడు మాట్లాడుచుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, ప్రియురాలా లెమ్మో, నీవు నా దగ్గరికి రా, నువ్వు మొదటిగా నువ్వు లేచి రమ్ము అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే ఏమి మాట్లాడుతూ ఉంటున్నాడంటే, మారు మనస్సు పొందాలి, బాప్తిసము తీసుకోవాలి, అలాగే పరిశుద్ధాత్మ అను వరమును పొందుకోవాలి అని దేశమంతటా వినబడుచూ ఉంటున్నది. హల్లెలూయా. దేవుని స్వరము ఏమని వినబడుచూ ఉంటుందంటే, సంఘంతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ దేశమంతటా వినబడుతుందంట, మీరు మారు మనసు పొందండి, బాప్తిసము తీసుకొనండి, పరిశుద్ధాత్మను వరమును మీరు పొందండి అని దేశమంతటా వినబడుచున్నది. అయితే సంగమా, నువ్వు ఏమి చేస్తూ ఉంటున్నావు? దేవుని స్వరం అయితే వినబడుచుంటున్నది, మారు మనసు పొందాలని వినబడుచుంటున్నది, బాప్తిసం పొందాలని వినబడుచుంటున్నది, రక్షణ భాగ్యము తీసుకోవాలని వినబడుచుంటున్నది. కానీ సంఘము, దేవుడైతే ఈ దేశం అంతటా చెబుతూ ఉంటున్నాడు, కానీ సంఘం మాత్రము ఏమి చేస్తూ ఉన్నది అని అంటే, దేవుడు చెప్తుంటున్నాడు, ప్రియురాలా లెమ్మో. హల్లెలూయా. అందుకోసమనే సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా సంఘము ఎలాగ ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా.